పీరియడ్ బ్లడ్ తోని మరుగుమందు పెడతారంట. అది నిజమేనా? స్త్రీ యొక్క రజస్వల రక్తంతోని ఒక మరుగుమందు లాంటి చెట్టు, ఈ మరుగుమందు చెట్టు కదండి, ఇది చాలా గమనించుకోవాలి. బై మిస్టేక్గా ఈ వీడియో చూసి మళ్ళీ అదే పెడితే ప్రాబ్లం అవుతుంది. మరుగుమందులు కాకుండా ఇంకో చెట్టు ఉంటుంది, అది పీరియడ్ బ్లడ్తో కలిపి పెడతారు. దానివల్ల శరీరం మొత్తం దుర్గంధత, ఒక కుక్క చనిపోతే ఎలా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో వాడికి స్మెల్ వస్తుంది, వాడు పక్కన ఉన్న వాళ్ళు కూడా వీడి పక్కన కూర్చుంటే స్మెల్ వస్తుంది. అది కూడా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. నోట్లో నుంచి విపరీతమైన దుర్వాసన. ఇది చెప్పొచ్చో తెలీదో కానీ తలలో పెయిన్లు ఉంటాయి తల్లి. అది శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెయిన్లు పడతాయి వాళ్ళకు. ఇక్కడ అని కాదు, శరీరంలో సంఖలో పడతాయి, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెయిన్లు బాగుతూ ఉంటాయి వాళ్ళకు. అది 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా దీనస్థితికి వెళ్ళిపోతారు. ఎవరికి చెప్పలేని పరిస్థితి. వాళ్ళు మోషన్కి వెళ్ళారనుకోండి, ఆ బాత్రూమ్ మొత్తం నరకం లెక్క కనిపిస్తుంది ఆ వాసనకు వాళ్ళకు. ఇలాంటి ప్రయత్నం చేయకూడదండి. ఇలాంటి ప్రయత్నం చేస్తే వచ్చే జన్మలు వాళ్ళు ఖచ్చితంగా పందై పుడతారు, అందరు మలమూత్రాలు తినాల్సి వస్తుంది. ఇది మాత్రం గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుంటారు దీనికి విరుగుడు లేక. భగవంతుడి దయ వల్ల మేము చాలా మందికి విరుగుడు ఇచ్చి వాళ్ళ ద్వారా నేను ఆశీస్సులు పొందాను. నేను గొప్ప కాదు, వాళ్ళ ద్వారా నేను ఆశీస్సులు, నాకు గర్వకారణం అది.